దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, అందరూ చదువుతారా? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను. దేవుని ఆవరణంలో ఒక దినాన్ని దేవుడు క్యాల్కులేట్ చేస్తానని చెప్పాడు. అంటే మనం భూమి మీద ఎంతకాలం బ్రతికామని కాదు, దేవుని మందిరంలో, దేవుని పాదాల దగ్గర, గదిలో ఎంత సమయాన్ని దేవునితో గడుపుతున్నాం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, ఇది మంచిది అని చెప్పాడండి దేవుడు. దేవుని ఆవరణంలో, దేవుని మందిరంలో దేవుని మాటలు వింటూ, దేవుని మాటలు ధ్యానం చేస్తుంటే అది ఎంత గొప్ప భాగ్యమో. ఈ భూమి మీద ఎవరికీ లేదు. ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాళ్ళ మాటల్ని రిమైండ్ చేసుకుని, మీరు మన తాత ఉన్నప్పుడు ఇలా చెప్పాడరా, మన అమ్మమ్మ ఉన్నప్పుడు ఇలా చెప్పిందిరా అనేసి ఎంతమంది ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటారు? ఏదో ఆయా టైంకి వెళ్ళి ఓ పిండం పెట్టాడు, వెళ్ళిపోవడం అంతే. కానీ యేసుక్రీస్తు చనిపోయి నేటికి 2026 సంవత్సరాలు అవుతుందండి. ఎప్పటికీ ఆ మాటలు కొత్తగా ఉన్నాయి. అమ్మ అందులో ఒక్కొక్కరు ఒకటి తీస్తుంటే ఏదో ఒకటి కొత్తదే తగులుతుంది. దేవుని మాటలు ఎప్పుడు పాతవి అయిపోవు కావు. అందుకే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా 2 విషయాలు దేవుడు ఈ మాట ద్వారా చెప్తున్నాడు. ప్రతిసారి మనం ధ్యానం చేస్తుంటాం, ఏదో ఒకట దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువు చివరిగా పలికినటువంటి మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చివరి 7 మాటలకు ఎంత ప్రాముఖ్యత ఉందో, ఈ చివరన పలికిన మాటకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అంత గొప్ప మాట యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే, ఆయన మాట్లాడి చనిపోయినప్పుడు కూడా ఒక ఆత్మను రక్షించుకుని వెళ్ళిపోయాడండి. ఆయన చనిపోక ముందు ఒక ఆత్మను పట్టుకెళ్తున్నాడు, చనిపోయిన తర్వాత కూడా ఒక ఆత్మను పట్టుకెళ్తున్నాడు. ఆ నీతిమంతుడు మరణాన్ని చూసినటువంటి ఆ సైనికుడు మారిపోయాడు. ఇది కదా మనం చనిపోయేటప్పుడు మనకు జరగాల్సిన కార్యం. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ఆ వ్యక్తిని బట్టి ప్రపంచం మారింది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన కాళ్ళ దగ్గరున్న ఒక వ్యక్తి మార్పు చెందాడు. మన మరణం అనేక మంది జీవితాల్లో మార్పును తేవాలి, లేకపోతే సాధారణంగా సాదాసీదాగా జీవితం వెళ్ళిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువారి మరణం సాధారణమైనది కాదు. అందుకే ఆయన మాట్లాడుతూ 2 సంగతులు మనకు చెప్తున్నాడు. ఏంటంటే, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. 2 విషయాలు దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దేవునితో ఉన్న సంబంధం ఎలాంటిదో, దేవునితో ఉన్నటువంటి ఆ సహవాసం ఎలాంటిదో, దేవునికి అనగా తండ్రికి అతనికి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసాన్ని, సంబంధాన్ని ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. రెండవది, అప్పగించుకొనుటలో ఒక సంపూర్ణమైన సమర్పణ కనబడుతుంది. దేవునికి అప్పగించుకొనుటలో ఒక సంపూర్ణమైన సమర్పణ. అందుకే ఈ 2 మాటలు ఆ ఒక్క వచనంలో దేవుడు మనకి నేర్పించాలి అనుకుంటున్నాడు. దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే తండ్రితో అతనికి మంచి సహవాసం ఉంది, లేకపోతే మనం పిలవలేం. యేసుక్రీస్తు ప్రభువారిని 4వ మాట దగ్గర 3 వచనాల తర్వాత దేవుడు ఒక క్షణం తనని విడిచిపెట్టినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నేను రాసుకున్నాను, దేవునితో మంచి సహవాసం కలిగిన ఆ వ్యక్తి, దేవునితో మంచి సంబంధం కలిగినటువంటి మన దేవుడు ఈరోజు అతను చెప్తున్నటువంటి మాట, తండ్రి, నీ చేతికి అనే ఒక మంచి సహవాసాన్ని గురించి. తండ్రితో మంచి సహవాసం. నేనేమంటానో తెలుసా, చాలామందికి ఇక్కడ ఒక మాట అర్థం కావాలి. పరలోకంలో తండ్రితో సహవాసం కలిగి ఉండడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు తండ్రితో ఉండటం అది పెద్ద మ్యాటర్ కాదు. ఎక్కడ? భూమి మీద తండ్రితో సహవాసం కలిగి ఉండడమే మ్యాటర్. ఆ పరలోకంకి వెళ్ళాక నువ్వు నేను తండ్రితో ఉండడం అనేది పెద్ద మ్యాటర్. భూమి మీద తండ్రితో సహవాసం కలిగి, సంబంధం కలిగి చూపించడమే పెద్ద టాస్క్. అది యేసుక్రీస్తు ప్రభువారికి వచ్చినటువంటి ఆ టైంని కానీ ఒకవేళ మీరు క్యాలిక్యులేట్ చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్నటువంటి పరిస్థితులను మీరు అర్థం చేసుకుంటే, వినండి,
ఉదయం 9 గంటలకు ఆయన సిలువ ఎక్కాడు కదా. 9 గంటలకు సిలువ ఎక్కినటువంటి యేసుక్రీస్తు పరిస్థితి ఒక రకంగా ఉంది. ఇగో ఇప్పుడు అన్న చెప్పాడు, 3 గంటలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు పరిస్థితి ఇంకొక రకంగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనిషి ప్రాణం పోయే ముందు ఆల్మోస్ట్ గ్రాడ్యువల్గా అలా 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 డౌన్ అయిపోతూ ఉంటుంది. కానీ నేను ఒక మాట ఇక్కడ నేను రాసుకున్నాను. ఎందుకో తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మానవాళికి ఏదో మాదిరి చూపించాడు. ఎందుకంటే పరిస్థితి ఏదైనా కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన కోల్పోవటం లేదు, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోవటం లేదు, దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క సహవాసాన్ని ఆయన కోల్పోవట్లేదు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువని ఎక్కినప్పుడు ఆయనకున్నటువంటి పరిస్థితి వేరు. మధ్యాహ్నం 3 అయ్యేసరికి పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడ జరిగిన సంగతి ఏంటో తెలుసా, ఆ 4వ మాటకు వచ్చేసరికి తండ్రి, కానీ పరిస్థితులు ఏవైనా ఎంత ప్రతికూలమైన ఎలాంటి సమయంలోనైనా కూడా దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని నా దేవుడు విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదు. నేనేమనుకుంటానో తెలుసా, ఒకవేళ నిన్ను అలాంటి పరిస్థితులు వదిలితే ఆయనకి ఎంత సహవాసం ఉందో తెలుసా. యోహాను సువార్త 14, 15, 16, 17 ఈ 4 అధ్యాయాలు చదవండి తర్వాత మీరు. తండ్రితో ఎంత సంబంధం ఉందో చాలా గొప్పగా రాశాడు. ఈ 4 అధ్యాయాలు రిపీటెడ్గా చదివితే దేవునికి అతనికి మధ్య ఒకరినొకరు ఎంత ప్రేమించుకుంటున్నారో, ఒకరినొకరు ఎంత ఇష్టపడుతున్నారో, ఒకరినొకరు ఎంత గౌరవించుకుంటున్నారో. తండ్రి నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు కూడా ఉన్నాను. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, తాను నన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తా ఉన్నాడని చెప్తే ఈయన కూడా అదే మాట చెప్తాడు. తండ్రి కొడుకుల మధ్య ఓ మంచి ప్రేమానురాగాలు, మంచి సహవాసం ఉంది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళిద్దరూ కూడా వన్నెస్ ఉంది. ఈరోజు ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారికి తండ్రికి మధ్య వన్నెస్ ఉంది. తండ్రి ఏం చెప్తే అదే చేస్తాడు. నాకు సమస్తమైన వాటి మీద అధికారం ఉంది. ఏమండి, ఆయనకు తన ప్రాణం మీద అధికారం ఉంది. ఈరోజు అంటున్నాడు ఆయన, నా ప్రాణాన్ని నేను నా తండ్రికి అప్పగించుకుంటున్నాను. అన్నీ చేయగలడు, అన్నీ మాట్లాడగలడు, కానీ ఎంత గౌరవిస్తున్నాడో ఆయన. చాలాసార్లు తండ్రికి ప్రార్థన చేయడం, ఎవరినైనా ఏదైనా అద్భుతం చేయాలంటే మోకాళ్ళేసి తండ్రి అని దేవుని వైపు చూడడం, ఎంత మంచి సహవాసం. నేను మీకు చెప్పే మాట ఒకటే, నేను మీకు నేర్పించే మాట ఒకటే, పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోలేదు. అలాంటి పరిస్థితి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏర్పడింది. నువ్వు నేనైతే వదిలేస్తాం, నువ్వు నేనైతే విడిచిపెట్టేస్తాం. ఒకరి ఎడల ఒకరిని ఒకరు ఎంతగా గౌరవించుకుంటున్నారో తెలుసా. ఎవరు ఎక్కువ తక్కువ అని అక్కడ ఎప్పుడు కూడా బైబిల్లో మనమే అంటాం, తండ్రి పెద్దోడు, కొడుకు చిన్నోడు, పరిశుద్ధాత్ముడు ఇంకొక చిన్న కొడుకు అని. ఎక్కడ కాదు. ఎంత దేవునితో సహవాసం కలిగి ఉన్నాడో అలాంటి పరిస్థితులు నీకు వస్తే, ప్రభువా మొదటి రోజు ఉన్న దానికి నీ ఆఖరి రోజుకి నీ మాట మారకూడదు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర మార్పు లేదు ఆ మాటలో. తండ్రి 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 కష్టపెట్టాడా తండ్రి, అయ్యా నీవే అన్నిటికీ నీవే చెప్పగలవా? యోబు 1వ అధ్యాయం 1వ వచనానికి 1వ అధ్యాయం ఆఖరి వచనానికి యోబు మాటలో మార్పు లేదు. 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన యథార్థవంతుడు, అలాంటి వాడు ఊజు దశములో లేడన్నాడు. సైతాన్ వచ్చి సవాలు చేస్తే యోబు మాటలో మార్పు రాలేదు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దేవుని మాట ఎలాంటిదంటే, నీ గురించి నీ జీవితంలో నీ ప్రారంభం ఎలా ఉందో ఇప్పుడు చెప్పాడు కదా, నీ ముగింపులో కూడా దేవునితో అంత మంచి సహవాసం కలిగి ఉండాలి. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అవ్వదు. అందుకనే దేవునితో మంచి సంబంధం మనకి కావాలి. ఈరోజు సిలువ మీద అది అందరికీ బాహాటంగా కనపరుస్తున్నాడు. మనకేమనిపిస్తుంది? అన్న చెప్పారు కదా, అయ్యో తండ్రి వదిలేశాడు కదా. మనకైతే ఎంత కోపం వస్తుంది. కష్టాల్లో వదిలేస్తావా, బాధలో వదిలేస్తావా? నడి సముద్రం మధ్యకి వెళ్ళి ఒక భార్య ఒక భర్త వెళ్ళిపోతుంటే ఎలుగుబంటి వచ్చేటప్పుడు భార్యను వదిలేసినట్లు మమ్మల్ని వదిలేస్తావా? వదలడు. ఈ లోక భర్తలు లాంటివాడు కాదు మన దేవుడు. ఎన్ని పరిస్థితులైనా
నిన్ను విడిచిపెట్టడు. అందుకనే దేవుడు ఈరోజు నేర్పిస్తున్నాడు, తండ్రితో మంచి సహవాసం కలిగి ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు మోడల్ కదా, మాదిరి కదా. ఎంత సహవాసం, ఎంత సంబంధం నీకు నాకు కలిగి ఉండాలి దేవుని కోసం. అట్లా నీవు నేను తండ్రితో ఆయనకు అంత సంబంధం ఉంది. నీకు దేవునికి, నాకు దేవునికి అంత మంచి సహవాసం ఉందా? సంఘముతో అట్లా సంబంధం ఉందా? ఎంతమంది వదిలేసి వెళ్ళిపోలేదు, ఎంతమంది తిట్టుకున్న లేరు. నేనేం చెప్తున్నా తెలుసా, పరిస్థితులు నీ సహవాసాన్ని మార్చకూడదు. ఈ మాట మీ మనసులో గుచ్చుకోవాలి. పరిస్థితులు నీకు దేవునితో, నీ ప్రజలతో, పరిశుద్ధులతో ఉన్నటువంటి సంబంధాన్ని మార్చకూడదు. దేవుణ్ణి మార్చలేకపోయింది ఏ పరిస్థితి కూడా. అందుకే అంటున్నాడు, తండ్రి, ఎంత సాగదీశాడు, తండ్రి అని అంటున్నాడు. అందుకనే కఠినమైన పరిస్థితుల్లో కూడా దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. యోబు లాంటి వాడు కలిగి ఉన్నాడు, దావీదు లాంటి వాడు కలిగి ఉన్నాడు. ఎందుకు ఎంతోమంది భక్తులు ఉన్నారు, దానియేలు లాంటి వారు కలిగి ఉన్నారు. సంబంధాన్ని కోల్పోవద్దు. తండ్రిని పిలవటం నేర్చుకుంటున్నాడు. అయ్యా తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. మనం అప్పగించుకోగలమా? రెండవది, ఓ సంపూర్ణ సమర్పణ కనబడుతుంది దేవునిలో. ఓ సంపూర్ణ సమర్పణ కనబడుతుంది. ఎందుకంటే దానిని తీసుకునే అధికారం దేవునికి ఉంది, దాన్ని పెట్టే అధికారం దేవునికి ఉంది. అయినా కూడా తన ప్రాణం మీద అధికారం ఉన్నా కానీ తండ్రికి అప్పగించుకోవడం ఎంత మంచి సమర్పణ. ఇక్కడ చూస్తే మొదటి 6 మాటల వరకు దేవుడు తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి, మొదటి 6 మాటల వరకు దేవుడు తన శరీరాన్ని సమర్పించుకున్నాడు. రోమపత్రిక 12:1 ఉంటుంది, సజీవ యాగముగా మన శరీరములను దేవునికి ఏం చేయాలి? సమర్పించుకోవాలి అన్న ఆ దేవుడు శరీరాన్నే అంత సజీవ యాగం అడిగిన దేవుని ఆత్మను అడగడా? ఓ ప్రశ్న వేసుకోవాలి. శరీరాన్ని అడిగిన దేవుడు ఆత్మను అడగడా? ఎందుకో తెలుసా? ప్రాణ, ఆత్మ, శరీరాలను దేవునికి నిష్కల్మషంగా సమర్పించుకోవాలి. పర్లేదులే, బయటికి బాగా తెల్ల బట్టలు వేసుకున్నాను, స్నానం చేశాను, తలస్నానం చేశాను, బాగా బాగుంది, ఈరోజు సూట్ వేసాను, బూట్ వేసాను, శుభ్రంగా మంచి శుక్రవారం రోజు ప్రార్థన చేశాను, అన్ని మాట్లాడినాను అని నువ్వు అనుకుంటున్నావా? నీ ఆత్మ ఒకరోజు నువ్వు దేవునికి అప్పగించినంత వరకు నీకు గ్యారంటీ లేదు. నేను చదువుతున్నానండి, దేవుడు మనల్ని ఎట్లా చూస్తున్నాడు, నువ్వు ఎలా దేవునికి ఇవ్వాలంటే నీ ప్రాణ, శరీర, ఆత్మలను నిష్కల్మషముగా, నిందారహితముగా దేవునికి నువ్వు అప్పగించాలి. 6వ మాట వరకు తన శరీరాన్ని కొట్టువారికి తన వీపును అప్పగించాడు. అది కదా సమర్పణ. ఇప్పుడు అంతటితో ఆగలేదా దేవుడు? ఈ పరిస్థితుల్లో పరిశుద్ధతను కోల్పోతావా? పరిశుద్ధతలో నువ్వు ఎంతవరకు ముందుకెళ్తావు? దేవుడు ఆ క్షణం వరకు కూడా నోటి మాటతో నైనను తన పరిశుద్ధతను పోగొట్టుకోలేదండి. ఉంది, పోగొట్టుకునే ప్రమాదం ఉంది. గట్టి దెబ్బ పడితే నోరు జారిపోతుంది, గట్టిగా సమస్య వస్తే హృదయము కకావికలం అయిపోతుంది. ఏమంటారు దాన్ని? గడిబిడైపోతుంది, కలవరం అయిపోతుంది. నీ సమర్పణలో ఓ సంపూర్ణత కావాలి. శరీరాన్ని అప్పగించుకుంటున్నాడు, ఇప్పుడు ఆత్మను అప్పగించుకుంటున్నాడు. చాలాసార్లు నేను రాసుకుని ఒకే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఈ వాగ్దానములన్నీ కూడా దేవుడు మనకి ఎందుకు చెప్పాడు తెలుసా? ఒక సంపూర్ణ సమర్పణ నీ జీవితం నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. నీ శరీరాన్ని కావాలి, నీ ప్రాణ, ఆత్మ, శరీరాలని దేవునికి ఒక సంపూర్ణముగా నీవు అర్పించుకోవాలి, అప్పగించాలి. నీ ఆత్మను దేవునికి అప్పగించాలి, నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి, నీ ప్రార్థన దేవునికి అప్పగించాలి. దేవునికి నీ ఆత్మను అప్పగించడం అంటే నీ జీవితాన్ని అప్పగించడం, నీ భవిష్యత్తును అప్పగించడం, నీ మాటలను అప్పగించడం, నీ పరిశుద్ధతను అప్పగించడం. కంప్లీట్గా నిన్ను నీకే, నీ శరీర, ప్రాణ, ఆత్మను దేవునికి అప్పగించు. కొంత అప్పగిస్తానండి, కొంత అప్పగించనండి. మంది ఇందాక అన్న చెప్పాడు, మధ్యలో తేడాలు. ఏంటి తేడాలు? ఆ దొంగకి, ఈ దొంగకి, ఈ దొంగ ఉన్నాడు మనలో, ఈ దొంగ ఉన్నాడు మనలో. ఈ దొంగ వచ్చినప్పుడు వేరేగా ఉంటుంది, ఈ దొంగ వచ్చినప్పుడు మాత్రం మళ్ళీ ప్రభు క్షమించి, ప్రభు తప్పు అయిపోయింది. మళ్ళీ ఈ దొంగ వచ్చినప్పుడు, అయినా దేవుడు అలాంటి వాడు కదా, మమ్మల్ని రక్షించగలంటే మళ్ళీ ఆ దొంగ వస్తాడు మనలో 2 దొంగలు. యేసుక్రీస్తు శిలువ 2 దొంగలు పక్కన ఉన్నాడు కదా, నువ్వు 2 దొంగలు లోనెట్టుకుంటూ వాడు కొంప తీసి బలైపోతాం. ఒక్క మాటతో మీకు ఈ మాట ముగిస్తాను. ఎందుకంటే
దేవునికి మనల్ని మనం అప్పగించుకోవాలంటే ఎన్నైనా నేను చెప్పగలనండి, ఎన్నైనా చెప్పగలను. బైబిల్ గ్రంథంలో నేను చెప్పే ఒకే ఒక మాట, నీలో సంపూర్ణ సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. ఈ శుభ శుక్రవారం ఒక ఆఫ్తో నువ్వు దేవుని దగ్గరికి రావద్దు. ఒకవేళ ఆ ఆఫ్ దేవుని సన్నిధిలో నువ్వు అడుగు పెట్టడానికి ఉపయోగపడుతుంది, దాన్ని సంపూర్ణం చేయడం నేర్చుకోవాలి. చాలా వాక్యాలు వినేస్తాం, చెప్పేస్తాం, కానీ ఈ సంపూర్ణ సమర్పణ అనేసరికి యేసుక్రీస్తు మాత్రమే అది చేసి చూపించాడు. పౌలు కూడా అదే మాట పలికాడు. నేను మాట చెప్పనా, ఈ ఆత్మ నీ చేతిలో ఉండడం కంటే దేవుని చేతిలో ఉండడం ఎంత గొప్ప భాగ్యం అండి. నీ చేతిలో నిత్య సుఖములు కలవు అంటాడు దేవుడు. సౌలు దావీదును తరుముతుంటే దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు నేను అంటాడు దేవుడు. నీ ఆత్మని నీ దగ్గర పెట్టుకొని మనం డ్యాన్స్ ఆడామనుకోండి, మనం దెబ్బైపోతాం. ఒకసారి ప్రభువా తీసుకో, వాడుకో ప్రభువా, నా జీవితాన్ని, నా పరిశుద్ధత, నా సమయాన్ని, నా కుటుంబాన్ని, నా యావత్ జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, తీసుకో అని నువ్వు చెప్పగలిగావా? ఆయన సన్నిధిలో సంపూర్ణ, ఆయన హస్తములో నిత్య సుఖములు కలవు. యెషయాతో అంటాడు, యెషయా నీవు నా చేతిలో రాజకీయ మకుటములాగా ఉంటావు యెషయా, ఓ మంచి భూషణంలాగా ఉంటావు యెషయా. దేవుని చేతిలోకి వెళ్ళిపోతే నువ్వు కిరీటం అయిపోతావండి. నా పేరు స్టెఫన్ అండి, నా స్టెఫను అనే పదానికి అర్థం కిరీటం. నేను దేవుని చేతిలో ఉంటే ఓ కిరీటం లాగా ఉండాలి నువ్వు. దేవుడు నిన్ను దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఖచ్చితంగా చెప్తాను, రాజకీయ మకుటంలాగా, ఒక భూషణంలాగా దేవుడిని వాడుకుంటాడు. దేవుని చేతికి వెళ్ళిపోయావా, నీకు సమస్య వచ్చిందా ఎట్లా వెనక్కి తీస్తాడు నిన్ను, కష్టం వచ్చిందా కింద దాస్తాడు నిన్ను. తీసుకోవడం అది నాకు క్షేమం కాదేమో అనిపించింది. ప్రభువా తీసుకో, నా ప్రాణ ఆత్మ శరీరాలని నీ పని కొరకు వాడుకో. ఈరోజు నేను మీకు చెప్పే మాట ఒకటే, సమయం లేదు కాబట్టి ఒక మాట, దేవునితో మంచి సంబంధాన్ని పెట్టుకో. సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు చూడడం అలవాటు అవుతుంది. వారిద్దరికి మంచి సంబంధం ఉంది, మంచి సహవాసం ఉంది. అందుకే తండ్రి అని తన ఆత్మను అప్పగించడానికి ఇష్టపడుతున్నాడు. ఎలా అప్పగించుకోవాలి? నీ ప్రాణాత్మ శరీరాలను పరిశుద్ధంగా దేవునికి అప్పగించుకోవాలి. ఒక సంపూర్ణ సమర్పణతో దేవునికి సబ్మిట్ చేయాలి. అలా ఒకవేళ సబ్మిట్ చేయగలిగితే ఈ ప్రాణము, ఈ శరీరము, ఈ ఆత్మ దేవుని చేతి కిందకి వెళ్ళిపోయిందనుకో, అబ్బా నీ జీవితంలో సాతాను నీ కాలు కింద ఉంటాడు. గొల్గొతా కొండ మీద దేవుడు సాతానును తన కాలు కింద పెట్టి నలిపేయడానికి కారణం ఏంటో తెలుసా? ఓ సంపూర్ణ సమర్పణ కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి జీవితాల్లో అపజయం వాడి కాలు కింద ఉంటుంది, అపరిశుద్ధత కాలు కింద ఉంటుంది, అపవిత్రత కాలు కింద ఉంటుంది, అసమాధానం కాలు కింద ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు అంత ఎత్తు నుంచి సాతానునే ఒక్క మాట తల తొక్కాడండి. కారణం ఏంటో తెలుసా? సంపూర్ణ సమర్పణ. మన జీవితాల్లో కూడా అలా బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించా ఆశీర్వదించును గాక. ఆమేన్.